మనం నేర్చుకుని 54వ కీర్తన ద్వారా ఇప్పుడు మళ్ళీ మనం 55వ కీర్తనకు వచ్చి ఉన్నాం. 55వ కీర్తన దావీదు మహారాజు రచించిన కీర్తన. అది మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవా చెవియొక్కి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడమై ఉండకు. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. శత్రుల శబ్దం బట్టి దుష్టుల బలాత్కారాన్ని బట్టి నేను చింతాక్రాంతులనై విశ్రాంతి లేక ఈ కీర్తన మహారాజైన దావీదు మహారాజు తన పరిపాలనలో విశ్రాంతి లేక భారాలన్నీ భరిస్తూ విశ్రాంతి లేక మూలుగుచు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏమని? దేవా నా ప్రార్థన ఆలకించుము, నేను విన్నపం చేస్తున్నా విన్నపానికి విముఖుడము అంటే నన్ను చూడకుండా నా ముఖం తిప్పుకోవడం, వినకుండా ఉండడం. ప్రార్థించి బాధపడి వేదన పడి చివరికి ఏమి తెలుసుకున్నారు అంటే 22వ వచనం చూద్దాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని ఒక గొప్ప నిర్ణయానికి వచ్చారు. మొదటంతా శత్రువుల చేత చింతాక్రాంతుడైన దావీదు మహారాజు ఎందుకు ఈ మాట చెప్పగలిగారు అంటే 18వ కీర్తన 18వ వచనం ఒక్కసారి చదువుకుందాం. 18వ కీర్తన 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ కూడా ఆయన ఆదుకున్నారు కాబట్టి ఆపత్కాలంలో ఏమని చెప్తున్నారంటే, నీ భారాన్ని విశ్రాంతి లేక భారం మోసుకుంటూ ఉన్నాం కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆదుకోవడం అంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏమని ఇచ్చారంటే, ఈ పిల్లర్స్, ఈ పునాదులు ఉన్నాయి కదా, అవి పడిపోకుండా భారాన్నంతా భరిస్తాయి, మోస్తూ ఉంటాయి. ఆదుకొనడం అంటే మోయడం ఒక అర్థం. ఆదుకొనడం అంటే సంరక్షించడం. ఆదుకొనడం అంటే భారం మొత్తం, నీ బాధంతా నీ బదులుగా ఆయన మోయడం. నీ బాధంతా, నీ వేదనంతా నీ బదులుగా తన మీద వేసుకుని తను మోయడం ఆదుకొనడం అంటే. అనేకమైన ఆపదలు వచ్చినప్పుడు దేవుడే మనల్ని ఆదుకుంటాడు. దావీదు మహారాజుని ఆదుకున్న దేవుడు మనల్ని కూడా ఆదుకుంటాడు. విశ్రాంతి లేక భారం మోసుకుంటూ వేదనతో మూలుగుతూ అలసి ఉన్న మీ యొక్క భారాలన్నీ దేవుడే భరించి మిమ్మల్ని ఆదుకొని మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. అందుకే మనకు తెలిసిన పాట, నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నా ఎటుల సాగును అలల వలయగు నీటి ఎదపై ఇలలో అలనై నాదు బాధలు నాదుపై పొంగుచుందా, ఇలలో అలనై నాదు బాధలు నాదుపై పొంగుచుందా, మదిని నెమ్మది లేని స్థితిలో ఆదుకొనెను నీదు నామము, మదిని నెమ్మది
ఎదపై వెను తుఫాను గాలిలో ఎదున సాగును నావా ఎదున సాగును. జీవిత తుఫానులు, ఇబ్బందులు, ఎరుతులు, శత్రువుల పన్నాగాల్లో చిక్కుకున్న జీవిత తుఫాన్లలో ఆదుకునే దేవుడు మన దేవుడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని మాత్రమే ఏర్పరచుకున్న వారినే ఆదుకుంటానన్నారు. ఏ విధంగా ఒక్క వచనం చూసుకుని మనం ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 వచనములు జాగ్రత్తగా ఆలకిద్దాం. చిన్నగా యెషయా గ్రంథం 41, 8, 9, 10 వచనాలు జాగ్రత్తగా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ముగ్గురు అక్కడ. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. కాబట్టి నీకు ఇబ్బంది కలిగిన దినమున, నీ భారాలన్నీ భరించలేని సమయమున, విశ్రాంతి లేక మూలుగుచున్న సమయమున నీ బాధలన్నీ భరించి నిన్ను ఆదుకునే దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి నీవు భయపడకు. 55వ కీర్తన ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశము, నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఆ దేవుడు ఎంత నమ్మికరించు, భయపడకు, నీ దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం చెప్తాడు. అలాంటి గొప్ప దేవున మన దేవుడు మన సంఘంలో ప్రతి బిడ్డకు విశ్రాంతి లేక మూలుగు జ్వాసపరుస్తున్న ఇబ్బందుల్లో పయనిస్తున్న మన బిడ్డలందరికీ దయచేసి మనలందరినీ ఆదుకునేగాక. అమ్మ సంతానికి బిడ్డలు వేసిన వారికి అంత దగ్గరకు వచ్చే వారానికి కంఠత వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 ఈ 3 వచనాలు కంఠస్థం చేసుకుని ఈ వారం అంతా ధ్యానిస్తూ దేవుడు మనందరినీ దీవిస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆదుకుంటున్నాడు. అంతే కదా. దేవుడు